కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ యూనియన్ నాయకులు యాదయ్య గారు అందుబాటులో ఉన్నారు. యాదయ్య గారు నమస్కారం అండి. యాదయ్య గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. యాదయ్య గారు, ఓ పక్కన ఇటు శంకర్ గౌడ్ మృతితో ఇటు ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆగ్రహంతో ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇటు అధికారులు కూడా మీటింగ్ కి రావాలంటూ కూడా చర్చలు చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఆ చర్చలకి వెళ్ళబోతున్నారా? లేదండి, ఇప్పుడే మేము రాత్రి ఉన్న సమాచారం మేరకు మేము అక్కడే హాస్పిటల్ దగ్గరే దాదాపు 1:30 ప్రాంతం ఉన్నాం. ఇంటికి వచ్చాక 2:30 అయింది. మరి అప్పటికి మనం వెళ్ళాలన్న తను మనం చేసి మళ్ళీ ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఉన్న పరిస్థితులకు వెళ్ళాలి వద్దని డిసైడ్ చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మరి అదే గారు, ఒకవేళ చర్చలకు వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు పక్కన కార్మికులందరూ కూడా ఈ రోజు శంకర్ గౌడ్ మృతి చెందిన ఈ రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా అటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరి జేఏసీ సంఘాలన్నీ కూడా ఏ విధంగా ఒకవేళ చర్చలకు వెళ్తే ఎటువంటి డిమాండ్లను వినిపించబోతున్నారు? మన కొత్తగా కోరే డిమాండ్స్ ఏం లేవండి. మనం ఏదైతే 32 అంశాలు పెట్టినామో ఆ 32 అంశాల మీద క్షుణ్ణంగా చర్చ జరగాల్సిందే. ఏదైనా దాంట్లో ఎన్నికకు తగ్గే ముచ్చటైతే ఉండదు. ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా ఉండాలి. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చి మరి కార్మికులు ఎదుర్కొన్న క్షేత్ర స్థాయిలో కూడా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడ పైన అధికారులకు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు పైన చేసినట్టు కాదు. ఇవాళ కార్మిక వర్గం గ్రౌండ్ స్థాయిలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా అది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్నది. అది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా 3-4 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క కార్మికుని మినిమం క్యాజువల్ లీవ్లు కూడా 15 ఉంటాయి సంవత్సరానికి. అవి కూడా అంటే ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నారు ఇవాళ. అవన్నీ సమస్యలు కావాలి. మరి ఆ ప్రభుత్వం ఎంతవరకు వస్తుందా, మరి ఆ కమిటీ ఎంతవరకు ఒప్పుకుంటుందా అనేది ఉన్నది. ముఖ్యంగా ప్రధానంగా మరి విలీనం ఒకటి, మన యూనియన్ల రెస్టరేషన్ ఒకటి, ప్లస్ ఇవాళ ఏదైతే ఈవీ బస్సులు వచ్చినాయో ఈవీ బస్సుల వల్ల జరిగే ప్రమాదాన్ని ఇవాళ అక్కడేమో వాళ్ళేమంటున్నారు ఒక ఉద్యోగిని తొలగించాలి. ఉద్యోగుల సమస్య కాదు. అక్కడ మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ ప్రభుత్వ భూముల్లో పెట్టండి డిపోలు, కానీ ఆర్టీసీ డిపోలలో ఈవీ బస్సులను అనుమతించే ప్రసక్తి లేదు. అదే గారు, ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు శంకర్ గౌడ్ మృతితో పాటు ఇంకో 2 డిపోల వద్ద కూడా ఇలాగ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆర్టీసీ చేసి ఏ విధంగా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది? చర్చలు ఉండబోతున్నాయి కదా. మీ మీడియా ద్వారా మేము అందరినీ మా వర్కర్లను కూడా కోరేది ఏంటంటే మా కార్మిక వర్గాన్ని కూడా దయచేసి వెనుక భార్య పిల్లలు కుటుంబ సభ్యులు ఉంటారు, మీరు ఎలాంటి చర్యలకు కూడా పాల్గొనద్దు, మన ఆత్మహత్యలకు పాల్గొనదని మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మరి అదే గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చర్చల్లో పాల్గొనాలి, మాతో మాట్లాడాలి, మాకున్న డిమాండ్స్ ని తీర్చాలంటూ కూడా ఇటు కార్మికులందరూ అడుగుతున్నారు. మరి ఆ విధంగా ఇప్పుడు ఒకవేళ చర్చల్లో ఇప్పుడు సీఎం రేవంత్ కూడా పాల్గొనబోతున్నారా? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరెవరు ఉండబోతున్నారు? ఇప్పుడు జేఏసీ మేము అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ జేఏసీల నిర్ణయాన్ని బట్టి మళ్ళీ మేము చెప్తాం. సో ఇప్పుడు శంకర్ గౌడ్ మృతదేహాన్ని కూడా ఇప్పుడు నర్సీపట్నం స్వస్థలానికి తరలించిపోతున్నారు. మరి ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నారా? సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి? అదేనండి, ఇప్పుడు మేము 1 గంటలో మరి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరం ఒక టుగెదర్ గా డిస్కషన్ చేసి వెళ్ళాలా వద్దా అనే దాని మీద కూడా మేము చెప్తాము. ఇప్పుడు అక్కడ ఎందుకంటే అక్కడ కూడా తీవ్ర స్థాయిలో కార్మిక వర్గం అంతా జర ఆందోళన ఉన్నారు. మరి దాని మీద మేము నిర్ణయం తీసుకునే ముందు అన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. ఓకే యాదయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అశ్వత్థామరెడ్డి గారు నమస్కారం అండి. హలో సార్, వినిపిస్తుందండి? చెప్పండి సార్, ఇక్కడ శంకర్ గౌడ్ మృతి చెందారు. సో ఆల్రెడీ మృతదేహాన్ని కూడా ఇటు నర్సీపట్నం తరలిస్తున్నారు. పక్కన ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆగ్రహంతో ఉన్న సిచ్యువేషన్, పక్కన చర్చలు కూడా ఉండబోతున్నాయంటూ కూడా ఇటు సచివాలయంలో చర్చలు ఉండబోతున్నాయంటూ కూడా ఇటు అధికారులు పిలుస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యంని. సో మరి ఏ విధంగా ఉండబోతుంది? సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? అదే మేడం, ముందు శంకర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం. చాలా దురదృష్టకరం. నేను కార్మికులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ గతంలో 55 రోజులు పోరాడిన చరిత్ర మనకుంది. ఆత్మహత్యలతో మనం తలబడడం, ఖచ్చితంగా పోరాడడం, సాధించుకున్న సమస్యలు ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించింది. దయచేసి తొందరపడి ప్రభుత్వం చర్చలు కావచ్చు. శంకర్ గౌడ్ కూడా రాత్రి 2 గంటలకు చనిపోవడం జరిగింది. మార్నింగ్ డెడ్ బాడీ తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు బహుశా వరంగల్ దగ్గర వెళ్తుంది. మరి మళ్ళీ మేము ఒకసారి మాట్లాడి అందరం వచ్చి మరి చర్చల విషయంలో మాట్లాడదామని అనుకుంటున్నాం. అశ్వత్థామరెడ్డి గారు, మరి దీనికి సంబంధించి ఈ రోజు బంద్ కూడా నిర్వహించబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. మరి సమ్మెను ఏ విధంగా ఈ బంద్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? బంద్ నర్సపేటలో బంద్కు పిలిపించారు మేడం. నర్సపేటలో బంద్ అందరూ అక్కడ ప్రజలు కూడా అంత స్వచ్ఛందంగా మద్దతు తెలిపడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇది ఏది ఏమైనా ఈ యొక్క శంకర్ గౌడ్ మృతి మాత్రం తీరని లోటు. మరి చెలికావేశంలో కుటుంబాలను పాడు చేసుకొని మన కుటుంబాలను చూసుకొని మనం భార్య పిల్లలు కూడా రేపు పోరాటంలో విజయాలు సాధిస్తే మరి ఆ ఫలితాలు దక్కకుండానే మధ్యలో ఉన్న ఈ పోరాట స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తాయి. ఈ పోరాట స్ఫూర్తిని దెబ్బతీసి పోరాటంలో ఉన్న నాయకత్వాన్ని కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎనికి నెట్టేసే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి జరగదు. మేము ఒకసారి ఆలోచన చేసుకుని ఏం చేయాలని నిర్ణయం చేసుకుంటామండి. అందరూ మీటింగ్ పెట్టుకోవాలి. సార్, ఇప్పుడు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు. మరి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? అంటే ఇటు చర్చలకి వెళ్లే అవకాశం ఉందంటారా, లేదంటే అటు నర్సీపట్నం వెళ్లి శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి అక్కడ అందరూ అభిప్రాయం తీసుకొని చెప్తామని చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.